అందరికీ నమస్కారం. మార్చి నెల 2024 సంవత్సరం తమ జాతకం ఎలాగుంది ఎలా లేదో ఈ నెల ఈ 12 రాశుల మీద తమ చేసే పనులు అనుకున్న పనులు శుభాలు రావాలని ఆ సంవత్సరాగా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈ మేషరాశి వాళ్ళ జాతకం ఎలాగుందో చూద్దాం. మార్చి నెల మేషరాశి వాళ్ళ జాతకం చుడుచిలకం ఎలాగుంది ఎలా లేదు, అనుకున్న పనులు సవ్యంగా రావాలి, నమ్ముకున్న పనులు సవ్యంగా జరగాలి, చేసే విధానాలు మంచిగా ఉండాలి, అనుకున్న పనులు మంచిగా రావాలి. మార్చి నెల జాతకంలో ఏముందంటే కానీ మేషరాశి వాళ్ళ పేరు మీద ఎక్కడ పోయినా ఏ చేసినా కానీ సంపాదనం చేస్తారు, ధనం సంపాదిస్తారు, 10కి 10 రూపాయలు దాచుకుంటారు. ఎవరికైనా అవసరం ఉన్నదంటే అవసరానికి ఇస్తారు, కానీ తొందరగా తిరిగి మాత్రం రావు. కానీ ఇంతవరకు వాళ్ళ జాతకంలో కానీ శత్రువులు సావాసాల మీద పోటీ చేస్తారు. నేను గొప్పడు నువ్వు గొప్పడు అంటారా, కానీ రాజకీయంలో ఉన్న వాళ్ళకు కొంత హానిలు కొంత ప్రాబ్లమ్స్ ఎదురవుతుంటాయి. స్త్రీల్లో కానీ పురుషుల్లో కానీ రాజకీయంలో ఉన్న వాళ్ళకు చాలా అందుబాటులో చిక్కులు సమస్యలు ఉన్నాయి. కానీ కొంతమందికి కొంత చేసే పనిలో ఉద్యోగంలో చేస్తున్న వాళ్ళకు, సంపాదనలో ఉన్న వాళ్ళకు, ఇంకా చిన్న వ్యాపారం నుంచి మనం పెద్ద వ్యాపారంగా చేస్తున్న వాళ్ళకు కొంత దేవుడి దయ వల్ల, అందుబాటులో వల్ల, అమ్మవారి దయ వల్ల శుభాలే జరుగుతాయి. కానీ లోకం దృష్టిల వల్ల, లోకం చెడు దృష్టితోటి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ముందుకు వస్తాయి. అయినా కానీ ఎదుర్కొంటారు. చేసే పనిలో, నమ్ముకున్న పనిలో పోయిన మన ఉగాది నుంచి ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి తమకు అన్ని విధానాల్లో కూడా ఈ మేషరాశి మీద కొంత జాతకంలో బాగుంది. కానీ కొంత శని ప్రభావం అన్నది ఈ రాశి మీద చాలా బాగా ఎక్కువ ఉంది. ప్రతి ఒక్క పని చేసినా, ప్రతి ఒక్క కార్యక్రమం కూడా వెళ్ళినా కూడా అంతగా ముందుగా సాగలేరు. కొంచెం ఒక నిమిట్లో ఒక టైం ప్రకారంగా ఒక కొత్త పని మొదలు పెడదాం అనుకున్న వాళ్ళు ఒక అయ్యగారి దగ్గర వెళ్ళి తమ జాతకం అడిగించుకొని తమ పేరు మీద ఈ పని చేస్తే బాగుంటుందా లేదా అని చూసుకొని పనులు చేస్తే వాళ్ళ ప్రతి ఒక్క పనిలో వాళ్ళు జయమవుతారు. కానీ అనుకోకుండా ఏది వచ్చిందో అది చేతికి వచ్చినట్టు పని చేసుకుంటూ వెళ్తే అది చేజారిపోతుంది. కానీ అందులో కుటుంబ విషయాల్లో కూడా విరుద్ధులు చాలా ఉంటాయి. ఇలా ఈ రాశి మీద ముందుకు చేద్దామన్న పని, ఇంకా ముందుకు నడిచే పనిలో ఇబ్బందులు, లేనిపోని సమస్యలు కూడా ఎదురొస్తాయి. అయినా కానీ కొంచెం జాగ్రత్త పడితే మంచిది. కానీ స్త్రీల వల్ల ఇబ్బందులు చాలా ఉన్నాయి ఈ రాశి ఉన్న వాళ్ళకు. మేషరాశి మీద ఈ నెలలో పట స్త్రీలతోటి కిరికిరులు కానీ, జగడాలు కానీ, ఏదైనా బదలాములు కానీ, అవమానాలు కానీ ఎదురు వస్తూనే ఉంటాయి. అయినా కానీ ధైర్యంగా వెళ్తుంటూ కొంచెం వెళ్ళే పనిలో వాళ్ళు మన మాట అబద్ధం, మీ మాట నిజం అనుకొని వెళ్తున్న వాళ్ళకు భాగ్యరేఖ మస్తు బాగుంటుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ పడరు. ఈ ఒక నెల కొంత స్త్రీలతోటి కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ రాశి ఉన్న వాళ్ళకు చాలా మంచిగా జరుగుతుంది. ఇంకా కళ్యాణ విషయంలో కూడా, పెళ్ళి పేరెంటాల్లో, ఇంకా చదువు విద్యలో, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, ఇంకా ఒక స్థాయికి రావాలనుకున్న వాళ్ళు కూడా, ఒక పట్టుదల పెట్టుకున్న వాళ్ళు ముందుకు జయం అవుతారు. కానీ చేసే విధానాలలో, ఇంకా జాబ్ విషయంలో కూడా, పెళ్ళి పేరెంట విషయంలో కూడా కొంచెం శాంతంగా నిదానంగా చేసుకుంటూ వెళ్తే మీకేం సమస్య, మీకేం హాని జరగదు. అన్నిట్లో మీరు గెలిపి జరుగుతారు. ప్రతి ఒక్క పని చేస్తున్న వాళ్ళు శాంతి ఉంటే అన్ని పనులు నిదానంగా జరుగుతాయి ముందుకు. అందరికీ నమస్కారం.